తన అడ్డు తొలగించుకుంది. ఎంత పని చేసావు సీత? నీకు ఎంత కోపం ఉంటే మాత్రం ఒక మనిషిని అన్యాయంగా చంపేస్తావా? అసలు ఆడపిల్లవేనా నువ్వు? ఎందుకేలా మేము వస్తుంటే ఎంత టైం పడుతుందని అన్నిసార్లు అడిగావు? అంటే మేము వచ్చేలోపే విద్యాదేవి గారిని చంపేయాలనుకున్నావా? విద్య నీకు ఏం అన్యాయం చేసిందని తనను హత్య చేశావు సీత. ఎందుకు ఇంత దారుణంగా పొట్టను పెట్టుకున్నావు సీత? అత్తమ్మను పొడిచింది నేను కాదు మావయ్య. మీరు రావడానికి లేట్ అవుతుందని నేను పైన గదిలో పడుకుని నిద్రపోతున్నాను. ఇంతలో అత్తమ్మ అరుపు వినిపించింది. కిందికి వచ్చి చూస్తే అత్తమ్మ కడుపులో కత్తి దిగబడి ఉంది. ఎవరు పొడిచారు అని నేను అత్తమ్మని అడిగాను. అత్తమ్మ నొప్పితో చెప్పలేకపోతుంటే నేను కడుపులో నుంచి కత్తి బయటికి తీద్దామని తీస్తూ ఉండగా మీరొచ్చారు. ఇదే జరిగింది మామయ్య. అబద్ధం. విద్యాదేవిని నువ్వే పొడిచి మళ్ళీ కట్టుకథలు చెప్తున్నావా? వెంటనే పోలీసులకి ఫోన్ చేయి జనా. ఈ హంతకురాల్ని అరెస్ట్ చేయిద్దాం. తను చనిపోలేదు, స్పృహ కోల్పోయింది. త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్దాం. కార్ తీయండి బాబాయ్. సుమతి ఇంకా చావలేదా? కొన్న ఊపిరితో ఉందా? అది కళ్ళు తెరిచిందంటే గౌతమ్ దొరికిపోతాడే. ఇప్పుడెలా? త్వరగా తీసుకురండి. ఆగు. ఏంటండి ఆ శబ్దం? గాలికేదో పడిపోయినట్టుంది, చూద్దాం పద. సుమతి ఫోటో కింద పడిపోయింది. గాలికి పడిపోయినట్టుందిలే, దానికి ఎందుకంత కంగారు? ఇదేదో అపశకునంలా ఉందండి. నా మనసెందుకో కీడు శంకిస్తోంది. ఊరికే భయపడకు లలిత, ఏం కాదు. లేదండి, మొన్న సుమతి ఫోన్ చేసి నిరాశగా మాట్లాడింది. నిన్న సీత ఫోన్ చేసి సుమతితో గొడవలవుతున్నాయని చెప్పింది. ఆ ఇంట్లో జరగకూడనివేవో జరుగుతున్నట్టు నా మనసు కనిపిస్తోందండి. ఏమీ జరగదన్నానా, నువ్వు ధైర్యంగా ఉండు. ఒకసారి సీతకో సుమతికో ఫోన్ చేయండి. ఇంత రాత్రి ఫోన్ చేస్తే వాళ్ళు కంగారు పడతారు. రేపు ఉదయం చేద్దాంలే. ఏమండి, నా మాట విని ఇప్పుడే చేయండి. నాకసలు కాళ్ళు చేతులు ఆడటం లేదు. ఫోన్ చేయండి. లలిత, నా వంక చూడు, ఏమీ జరుగుండదు. నువ్వు అనవసరంగా కంగారు పడకు, ధైర్యంగా ఉండమన్నానా? అది కాదండి, ఫోన్. ఇప్పుడు ఫోన్ వద్దంటున్నాను కదా. కావాలంటే రేపు ఉదయమే బయలుదేరి అక్కడికి వెళ్దాం. సీతతో సుమతితో మాట్లాడొద్దాం. కంగారు పడక లలిత, చెప్పింది విను, పద. అబ్బా,
పద లలిత. ఏం కాదు లలిత, రేపు ఉదయం వెళ్దాంలే, సరేనా? నువ్వు ప్రశాంతంగా పడుకో.